వీళ్ళు మొత్తం 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం. 25 లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు. వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం 6 మందికి 6 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. ఈ 2 కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు. ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి, దెబ్బలు అయినాయి. వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మిగిలిన వాళ్ళు దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క, 2 ఈశ్వరమ్మ 33 మందికి ఇంజరీస్ అయినాయి. ఆ 33 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితుల్లో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది. వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఆ 33 మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాం. రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అంతలోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం.